మాటల్లోనే తెలుస్తుందండి నా గురించి మీరెంత బాధపడుతున్నారో. మీలాంటి భర్త మా అక్కకి దొరకటం మా అక్క అదృష్టం. ఎలాగైనా సరే ఈ నిశ్చితార్థాన్ని ఆపి తీరుతాను. ఏ సమస్య లేకుండా మిమ్మల్ని మా అక్కని ఒకటి చేస్తాను. మీ ఇద్దరు జీవితాంతం హ్యాపీగా ఉండేలా చేస్తాను. స్వామి, మీ దగ్గరికొచ్చే ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోరికతోనో మంచి జరగాలన్న ఆశతోనో వస్తారు. వాళ్లంతా కేవలం వాళ్ల స్వార్థం కోసమే నీ దగ్గరికొస్తారు. అందర్లా నేను కూడా నా స్వార్థం కోసమే వచ్చాను స్వామి. కానీ నాకు మంచి జరగాలని కోరుకోవడం మాత్రమే కాదు, ఆ సందీప్ సర్వనాశనమైపోవాలని కోరుకోవడానికొచ్చాను. ఏ ఆడపిల్లకైనా తన తల్లిదండ్రులు వాళ్ల జీవితాంతం ప్రేమని పంచుతూ ఉంటారు. కాని ఆ సందీప్ కారణంగా 22 ఏళ్లకే నాన్న ప్రేమని, నాన్న తోడుని కోల్పోయాను. రెండు నెలల క్రితం వరకు బాధ, కష్టమనే పదాలు వినడం తప్ప నేనెప్పుడూ అనుభవించలేదు. అలా పెంచారు మా నాన్న. కాని ఆ సందీప్ వల్ల నా కుటుంబమంతా నాశనమైపోయింది. నా జీవితం ఒక క్వశ్చన్ మార్కులా మిగిలిపోయింది. ఆ సందీప్ చేసిన పని వల్ల నా తండ్రి నాకు అందనంత దూరంగా వెళ్ళిపోయాడు. నా తల్లి పక్కనే ఉండి కూడా కూతురుగా తల్లి ప్రేమను పొందలేని స్థితిలో ఉండిపోయాను. లైఫ్లో నాకు సుఖము, సంతోషము లేకుండా చేశాడు. ఇప్పుడు నేను ఏ విధంగా బాధపడుతున్నానో, నేను ఎలాంటి ఆవేదన అనుభవిస్తున్నానో, ఎలా నాకు సంతోషమూ సుఖమూ లేదో అవన్నీ కూడా సందీప్ జీవితంలో ఏర్పడేలా నువ్వు చెయ్యాలి స్వామి. అలా జరిగితేనే నా జీవితానికి ఒక అర్థం ఉన్నట్టు. స్వామి, నా కోరికలో న్యాయం ఉంది, నిజాయితీ ఉంది. ఆ విషయం నీకు తెలుసు. ఆ సందీప్ జీవితం నాశనం అవ్వాలంటే నేనొక ఆయుధంగా మారాలి. నువ్వు నాకు అంతే శక్తినివ్వాలి. నీ ఆశీస్సులు నాకుంటేనే సందీప్ విషయంలో నా పగను నేను తీర్చుకోగలను. పక్కనే ఈ అమ్మాయి ఎవరో? అమ్మా, హార తీసుకోండమ్మా. పంతులు గారు బాగున్నారా? బాగున్నానమ్మా. పంతులు గారు, మీకు ఒక విషయం చెప్పనా? నాకు సందీప్ కి రేపే నిశ్చితార్థం. నాకు తెలుసమ్మా, రాజేశ్వరి గారు అంతా చెప్పారు. మీ ఇద్దరికి నిశ్చితార్థం అని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే సందీప్ ఈ అమ్మాయిని తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడన్నమాట. పంతులు గారు, ఇవి నిశ్చితార్థ ఉంగరాలు. ఇవి రెండింటినీ దేవుడి దగ్గర పెట్టి అమ్మ పూజ చేయించమంది.
స్వామి ఇది. ఏ సంతోషమైతే సందీప్ జీవితంలో ఉండకూడదని కోరుకుంటున్నానో అదే సంతోషం ఇప్పుడతని ముఖంలో చూస్తున్నాను. అంటే నా కోరికలో న్యాయం లేదా? నా కోరిక తీర్చడం నీ ధర్మం కాదా? అయినా నేను సందీప్ పతనాన్ని కోరుకోగానే నువ్వు నాకు సందీప్ని చూపించావంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. బహుశా నా కోరిక నెరవేర్చడం కోసమేనేమో వీళ్ళని ఇలా పంపించావు. పూజ పూర్తయింది బాబు, ఇవిగోండి ఉంగరాలు. తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. అవి నిశ్చితార్థపు ఉంగరాలమ్మా. ఇప్పుడే దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాను. అవి కింద పడిపోయి ఉంటే వీళ్ళకి ఏదో ఒక అశుభం జరిగి ఉండేది. కింద పడకుండా పట్టుకొని చాలా మంచి పని చేశామమ్మా. ఏమండి, మీకు చాలా థ్యాంక్స్ అండి. మా నిశ్చితార్థ ఉంగరాలు పట్టుకున్నారు కదా, చాలా మంచి పని చేశారు. అయ్యో, ఈ మాత్రం దానికి అన్ని థ్యాంక్స్లు ఎందుకండి? సందీపు సందీపు, అక్కడ ప్రసాదం పెడుతున్నారు, నేను ఇప్పుడే వస్తాను, పట్టుకో. సౌమ్య, సౌమ్య! అయితే రేపే మీ ఇద్దరికి నిశ్చితార్థం అన్నమాట. అవునండి. అవును, తనేంటి చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది? ఆ, తనకు జరిగిన ఒక ప్రమాదం వల్ల గతం మర్చిపోయేలా ప్రవర్తిస్తుంది. ఓ అలాగా. ఇంతకీ మీరు? నా పేరు శైలజ, నేనొక ఆర్కిటెక్ట్ని. అవునా? నేను కూడా ఆర్కిటెక్ట్ అండి. అవునా? యా. నైస్ టు మీట్ యూ అండి. యా, మీటు. థ్యాంక్ గాడ్, ఫారెన్లో కోర్స్ చేసొచ్చిన నాకు ఇక్కడ ఎవరిని కలవాలో, నా కెరీర్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియలేదు. ఇప్పుడు మీరు నాకు పరిచయం అయ్యారు. ఇక్కడ మన ఫీల్డ్కి సంబంధించి నాకు చాలా డౌట్స్ ఉన్నాయండి. అవన్నీ మీరే క్లారిటీ ఇవ్వాలి ప్లీజ్. అయ్యో, తప్పకుండా. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. మీకే డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ అండి. సందీపు సందీపు, ప్రసాదం చాలా బాగుంది తెలుసా. రేపు మళ్ళీ ఈ గుడికే వద్దాం. సరే, ప్రసాదం కోసం కదా, ఆ. వద్దాం. సరేనండి, వెళ్ళొస్తాం. సరే, పద. బాయ్ అండి. బాయ్. మా పెళ్ళికి తప్పకుండా రావాలి. అలాగే. బాయ్. స్వామి, సందీప్ లైఫ్లోకి నేనెలా ఎంటర్ అవ్వాలి, సందీప్ని ఎలా పరిచయం చేసుకోవాలని చాలా రోజులుగా తెగ ప్రయత్నించేదాన్ని. కాని ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఈరోజు నీ మూలంగా సందీప్తో డైరెక్ట్గా ఫ్రెండ్షిప్ చేసే అవకాశం లభించింది. ఇది చాలు స్వామి, ఈ మాత్రం చాలు. సందీప్కి నరకమంటే ఏంటో చూపించడానికి ఈ మాత్రం పరిచయం చాలు. సీతమ్మా, ఈ చీర సౌమ్యకి చాలా బాగుంటుంది కదా? అవునమ్మా, చాలా బాగుంటుంది. నిశ్చితార్థంలో సౌమ్య ఈ చీర కట్టుకుంటే అష్టలక్ష్ములందరూ మన సౌమ్యలోనే కనిపిస్తారు. ఎప్పుడెప్పుడు సౌమ్యని ఈ చీరలో చూస్తానని ఆశగా ఉంది సీతమ్మా. రేపే నిశ్చితార్థం. ఎలా ఎలా ఆపాలి? అమ్మా, ఏమ్మా, గుళ్ళో పూజ బాగా జరిగిందా? జరిగిందమ్మా. అమ్మా,
నీకొక విషయం చెప్పనా? గుళ్ళో పంతులు గారు పూజ చేసిన ఉంగరాల్లో ఒక ఉంగరం కింద పడబోయింది. అంతలో ఒక అమ్మాయి ఉంగరాన్ని కింద పడకుండా పట్టుకుంది. లేదంటే అశుభం జరిగేదంట, మా నిశ్చితార్థం ఆగిపోయేదంట. పంతులు గారు చెప్పారు. ఏంట్రా సౌమ్య చెప్పేది నిజమా? అవునమ్మా, ఆ అమ్మాయి గనుక లేకపోయి ఉంటే ఉంగరం కింద పడిపోయి ఉండేది. పోనీలేరా, ఎలా అయితేనే ఆ అమ్మాయి మూలంగా మంచి జరిగింది. ఇటీవమ్మా ఉంగరాలు లోపల పెడతాను. రండ్రా టిఫిన్ చెద్దరు. రమ్య, రమ్య, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు సౌమ్య జీవితం ఏమైపోతుందో ఏంటో అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అనుక్షణం భయపడుతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఈ పెళ్లి జరిగితే నాకంతే చాలు, ఇంకే భయం అక్కర్లేదే. ఏ సమస్య వచ్చినా సందీప్ చూసుకుంటాడన్న నమ్మకం నాకేర్పడింది. పెళ్ళయ్యాక ఏదో జరుగుతుందని నువ్వేం భయపడకమ్మా. సౌమ్య జీవితం సంతోషంగా ఉంటుంది. నువ్వింకేం ఆలోచన పెట్టుకోకు. ఈ నిశ్చితార్థం జరిగితే అక్క జీవితం నాశనం అవుతుందని చెప్పలేను. అలాగని ఈ నిశ్చితార్థాన్ని ఆపుతానని చెప్పలేను. ఏమీ చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. ఈ నిశ్చితార్థం ఆగిపోతే అమ్మ ఎంత బాధపడుతుందో అర్థం అవుతోంది. కానీ ఎవరెంత బాధపడ్డా నేను ఈ నిశ్చితార్థాన్ని ఆపి తీరాలి, తప్పదు. అరే, మనం చాలా జాగ్రత్తగా నా పిచ్చి కూతుని కిడ్నాప్ చేసి తీసుకుని బయటకు పోవాలా. అప్పుడే మన చేతికి డబ్బులు వస్తాయి. అర్థమైందా? అర్థమైందిలేనా? ఇంతకీ నా పిచ్చి కూతురు మొహం గుర్తుంది కదా? బా గుర్తుందిలేనా? బంగారు బొమ్మలో ఉందని చెప్పాను కదా. మెల్లగా మెల్లగా. అరే, నోటి వైపు ఇల్లు. నేను మెద్దిపోయిన రూమ్లన్నీ చూస్తా. పద. రే రే, చప్పుడు చేయకుండా ఇల్లు. ఏ చిన్న సౌండ్ వచ్చినా ఇద్దరం దొరికిపోతాం. నా పెళ్ళాం బతుకు చిక్కావా, ఇక జైల్లోనే సమాధి అయిపోతాం. అలాగే అన్నా. పద పద.
పిచ్చి కూతురు. అన్నా అన్నా ఒకసారి ట్రా అన్నా. రా, 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 రా. అరే నా పిచ్చి కూతురు ఆ రూమ్లో ఉంది. అక్కడ ఉండటమేంటన్నా? నీ పిచ్చి కూతురు ఈ గదిలో ఉంది. రే ఆ, మందేమనేసావంట్రా? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? లేదన్నా, నేను చూసింది ఈ గదిలోనే. నేను చూపిస్తాను రా. చెప్తే వెళ్ళలేదుగా, చూడు. అరే ఇది కూడా నా కూతురేరా. అమ్మా అమ్మ లేమ్మా. నా కూతురు కవల పిల్లలరా. ఇద్దరు ఒకేలాగా ఉంటారు. నా చిన్న కూతురు కూడా నిశ్చితార్థం అని వచ్చి ఉంటది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిలో నీ పెద్ద కూతురు ఎవరన్నా? అదే అర్థం కావడం లేదురా. అమ్మా నాకు ఆకలేస్తుంది లేమ్మా. అర్ధరాత్రి ఆకలేంటమ్మా, పడుకోమ్మా. అమ్మా నాకు చాక్లెట్లు కావాలి, నాకు ఆకలిగా ఉందమ్మా. పడుకోమన్నానా? పడుకోమ్మా. వీళ్ళలో పెద్ద కూతురు ఎవరో చిన్న కూతురు ఎవరో తెలియడం లేదురా. అన్నా ఓ పని చేద్దాం, ఇద్దరిని కిడ్నాప్ చేసి తీసుకుపోదాం. ఇద్దరిని ఎలా కిడ్నాప్ చేస్తాంరా? నేను మొయ్యలేను, నా వల్ల కాదు. నాకేమో వయసు ఎక్కువ, నీకేమో బరువు తక్కువ. కష్టంలే. అయితే ఇప్పుడు ఎలా? అదే అర్థం కావడం లేదురా. అమ్మి విక్కపోతే ఫ్రిడ్జ్ లో చాక్లెట్లు ఉన్నాయిగా, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. అన్నా ఆ ఇద్దరిలో నీ పిచ్చి కూతురు ఎవరన్నా? అదే తెలియడం లేదురా. రా చూద్దాం. పద పద పద. ఇలా అర్ధరాత్రి పూట లేచి చాక్లెట్స్ తినడానికి వచ్చిందంటే ఇది ఖచ్చితంగా నా పెద్ద కూతురు సౌమ్యరా. థ్యాంక్ యూ సవి. నేను పెద్దగా కష్టపడకుండా నా పెద్ద కూతురు ఎవరో తెలుసుకునేలా చేశావు. నాన్నా ఎప్పుడొచ్చావు? చాక్లెట్ తింటున్నావా? నువ్వు తింటావా? నేను తర్వాత తింటాను. అయితే నువ్వు ముందు పంచుకోమ్మా. లేటెస్ట్ ఎపిసోడ్స్ ను సన్ నెక్స్ట్ లో చూసి ఎంజాయ్ చేయండి.